తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక్కొక్కసారి ఆ దేవి దేవతల అనుగ్రహం అనేది ఎన్నో రకాలుగా అనుకుంటుంది. మీకు కలిగినటువంటి నిదర్శనాలు మాకేమైనా కొన్ని వివరిస్తారా? ఏ విధంగా అమ్మవారు మీతో పలికారు? యోగి యొక్క తన దర్శనాలను, తన యొక్క అనుభవాలను మీరు ఇంతవరకు వేరే గురువుల యొక్క అనుభవాలు విని ఉంటారు. అట్ ద సేమ్ అలాగే నన్ను అడుగుతున్నారు. ఇవి గుప్త రహస్యాలు. అంటే ఇట్లా కెమెరాల ముందు చెప్పడం అంత సమంజసం కాదు. ఇలా చెప్పడం అనే కోణం ఎలా ఉంటుందంటే, అనేక మంది దీన్ని చూస్తారు. వాళ్ళు ఏ అవస్థలు ఉండి చూస్తారో. కొంతమంది టాయిలెట్లో ఉండి కూడా యూట్యూబ్ చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చూడాలో కూడా తెలియదు కదా. అయ్యో స్వామీజీ ఏదో చెప్తున్నాడో క్లిక్ చేసి అక్కడ వింటుండే వాళ్ళు ఉంటారు. కొందరు పడక గదిలో వినేవాళ్ళు ఉంటారు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకు సంబంధం లేదు. ఏదో బోర్ కొట్టియో పని లేకనో వింటూ ఉంటాడు. మీరు అడిగిన ప్రశ్న, ఇది అనితర సాధ్యమైనటువంటి యోగ మర్మం. ఇది చాలా మార్మికమైనది. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి దర్శనం అనుకోండి, నాకు వచ్చిన అనుభవాలు అనుకోండి. ఇలా కాకుండా దాన్ని తెలుసుకోవాలని ఉత్సుకు ఎవరికైనా ఉంటే ఒక పద్ధతిగా అట్లా అడిగితే చెప్పవచ్చు. మాకేముంటుందామంటే, మా సాధు ధర్మం లోపల తన అనుభవాలను యోగ్యుడైన శిష్యుడికే ధారబోయాలని ఉన్నది. తన యొక్క అనుష్ఠాన సంబంధితమైనటువంటి వ్యక్తికి కానీ, తన యొక్క మత పరంపరకు సంబంధించిన వ్యక్తి కానీ, తన యొక్క పీఠ పరంపరకు సంబంధించిన వ్యక్తి కానీ, తన చేత శిష్యరికం పొందిన వాడికి కానీ ధారబోయాలి తన అనుభవాలు. అయోగ్యంగా దేన్ని గనక ఇస్తే ఆ పాపం మాకు తగులుతుందని మా నియమం. ఏమనుకోకండి. అయ్యో పర్వాలేదండి, నొప్పిస్తే క్షమించండి. అమ్మవారు జగన్మాత నా యందు ప్రత్యక్షమైనదా కాదా అని మీకు అనుమానం మొత్తం సంపూర్ణం కావాలనుకుంటే, నివృత్తి కావాలనుకుంటే, అంబాత్రయ క్షేత్రం అనే పేరు ఈ జగతిలో ఎక్కడ లేదు. అంబాత్రయ క్షేత్రం అనేది శాస్త్రీయమైనదా అశాస్త్రీయమైనదా మీరు సిద్ధాంతులను అడగండి, ఎవరినన్నా సాంఖ్యశాస్త్ర నిపుణులను అడగండి, జ్యోతిషులను అడగండి. వేద విజ్ఞానం తెలిసిన వాళ్ళు అంబాత్రయ క్షేత్రం మీద ఎంత గొప్ప నిర్వచనం ఇస్తారో. ఆ పేరుని ఏ గ్రంథంలో కానీ ఏ గ్రాంధికంలో కానీ మేము చూడలేదు. ఆ జగన్మాతను అడిగితే, ఈ రోజు అడిగాం, మరుసటి రోజు అమ్మ ముందు ఆ పేరు వచ్చింది. ఆ పేరు లిఖితం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పట్టాభిషేకం చేశాం. ఆ క్షేత్రంలో పేరు కానీ, అక్కడ స్థాపితమైన అమ్మవార్లు కానీ, అక్కడ ఒక రుద్రశూలం ఉంటుందమ్మా, చాలా అద్భుతం అది. ఆ రుద్రశూలం కానీ, 7 జీవనదుల జలాలతో ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ కోనేరు, కూర్మాకారపు కోనేరు, మన పీఠంలో గోమాత కళ్యాణం చేస్తాం ప్రతి సంవత్సరం. అదొక అద్భుతం. అంబాత్రయ క్షేత్రంలో ప్రతిదీ అద్భుతమే. అక్కడ 3 అమ్మలు 3 కలర్లతో ఉంటారు, బ్లాక్, ఎల్లో, రెడ్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 అమ్మల్లాగానే అక్కడ ఒక కుక్క ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి, ఒక గోవు ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి, ఒక పిల్లి ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి. జగన్మాత నేను ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నానని ఆ జీవరాశుల మీద ఆవరణమై చూపిస్తూ ఉన్నది. అది మాకు ప్రత్యక్షమైనటువంటి దర్శనం. చాలా సంతోషం. మీరు ఈ మాట చెప్తున్న కొద్దీ ఇంకా చూడాలి, ఒకసారి రావాలి సత్యానికి అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వస్తాం, వచ్చి ప్రేక్షకులు కూడా తెలియచేయాలి, చాలా మందికి తెలియాలి కూడా. చాలా సంతోషం. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి. ఆ ప్రశ్న అట్లేం లేదమ్మా, చెప్పొచ్చు. అమ్మ ఆత్మదర్శనం ఎలా కలిగిందంటే, 1 సంవత్సరం పాటు నేను నిరాహార యోగంలో ఉన్నాను. అది ఎలా ఉన్నాను ఇప్పుడు ఊహించుకుంటే సంవత్సరం దడబుట్టేస్తుంది ఇప్పుడు ఊహించుకుంటే. మీరు ఇప్పుడు కొన్ని నీళ్ళు ఇచ్చారు, తాగాను. అంతకుముందు ఒక కప్పు టీ తాగాను. అప్పుడు ఎలా ఉన్నాను అంటే, అది ఒక విధమైనటువంటి కసిలేంటి. ఇప్పుడు ఒక అమ్మాయి మీద వ్యామోహితుడై ఒక అమ్మాయి పిచ్చిలో ఉన్నవాడు ఏమిచ్చినా పట్టించుకోడు. సైకలాజికల్గా ఆయన అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి, ప్రేమ ఏమిచ్చినా పట్టించుకోడు, ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోడు, తినడు, తాగడు, అలా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ఒక అమ్మాయి మీద సమ్మోహితుడైనట్లే నేను అమ్మవారి మీద సమ్మోహితుడనయ్యాను. ఆ తల్లి మీద టోటల్ నా బాడీ, నా ఎనర్జీ, నా యొక్క థింకింగ్ అంతా కూడా ఆమె మీద విడిచిపెట్టాను కాబట్టి ఆ మత్తులో ఉండగలిగానేమో. అప్పుడు ఇప్పటికీ ఉంటాను, పెద్ద విషయం కాదు. వ్యావహారికంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడున్న ధర్మాన్ని అనుసరించి ఏదో అంత తీసుకుంటాను. అలా ఉన్నప్పుడు సరిగ్గా సంవత్సరానికి 365 రోజుల తర్వాత ఏ ముహూర్తానికైతే ధ్యానంలో ఉన్నానో సరిగ్గా అదే ముహూర్తానికి ఒక అద్భుతమైన తేజస్సు నేను చూశాను. ఆ తేజస్సుతో నేను సంభాషించిన సంభాషణలు లోక కళ్యాణ కారకములు. నేనేం చేయాలో నాకు అవగతమైనది, నేను ఎలా ఉండాలో నాకు అవగతమైనది. ఆ వాక్కును అనుసరించి ఇప్పటి వరకు ఉన్నాను. నన్ను చాలా మంది అడుగుతారు, నువ్వు చీర కట్టుకున్నావని. ఇది చీర కాదు, ఏకవస్త్రం, కుట్టని బట్ట, మడిపంచనే.
జగన్మాత యొక్క దీక్ష నియమావళిని అనుసరించి కుంకుమ కలర్ పంచె కట్టాలి కాబట్టి అరుణకాంతి, అరుణవర్ణం, ఎర్రవర్ణం, నా అలంకారము, నా శిఖాబంధనము అంతా కూడా అమ్మ యొక్క ప్రసాదితం, అమ్మ యొక్క వాణి. అమ్మ చెప్పినట్టుగానే మీరున్నారు. అమ్మ చెప్పకపోయినా నాకు అనుభవాలు వచ్చినాయంటే కూడా భగవత్ ప్రసాదితమే కదా. అవును. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంటే జ్ఞానం ఎందే ఉత్పన్నం అవ్వాలి. దీనికి కేంద్రకం మహాసరస్వతి. ఆమె అనుగ్రహం ఉంటే తప్ప ఇది పనిచేయదు. మెంటల్గా మనం డిస్టర్బ్ అవుతున్నామంటే ఆ సరస్వతి యొక్క అనుగ్రహం తగ్గినట్టు లెక్క. సైకలాజికల్గా ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు అంటే తప్పకుండా సరస్వతి శక్తిపాతం చేసి ఆయన మంచిగా అవుతాడు. శక్తిగా లేడు, దృఢంగా లేడు, అంగవైకల్యంతో ఉన్నాడంటే మహాకాళి శక్తిపాతం చేయాలి. ధన సంపత్తులతో ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడంటే లక్ష్మీ శక్తిపాతం చేయాలి. ఈ మూడు సమృద్ధిగా మనకు అంబాత్రయ క్షేత్రంలో దొరుకుతాయి. గురుగారు నమస్కారం, నా పేరు లక్ష్మీనారాయణ. నా చిన్నప్పటి నుంచి ఒక సందేహం ఉంది. ఆత్మ అంటే ఏంటి? ఆత్మలు ఎవరికి కనబడతాయి? ఆత్మలు అసలు ఉన్నాయా? ఆత్మ లేకపోతే మీరు నన్ను క్వశ్చన్ అడిగారు కదా, ఆత్మలు కనిపిస్తాయా లేదా? నువ్వు కనబడుతున్నావు అంటే ఆత్మ కనబడుతున్నట్లే. కనబడతాయి? నువ్వు కళ్ళు మూసుకో, ఏం కనిపిస్తుంది? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, ఏం కనిపిస్తుంది? టోటలీ బ్లాక్. కళ్ళు తెరిచిన ఈ ప్రపంచం నువ్వు చూస్తున్నావు, నిన్ను ప్రపంచం చూస్తున్నదంటే ఆత్మదర్శనమే. ఆత్మ ఒక ఫోకస్గా కనిపించాలి, ఒక షాడో లాగా కనిపించాలి, ఒక లైట్ లాగా కనిపించాలనుకుంటే దానికి ధ్యానం ఉండాలి. ధ్యాన బలం, మంత్రబలం. కొందరు మంత్ర సాధన బాగా చేసి ఉన్న వాళ్లకు ఆత్మలు కనిపిస్తాయి. కొందరికి జన్మతః వాళ్ళ యొక్క పుట్టిన గడియను బట్టి, ఆ ఎత్తిన జన్మను బట్టి కొందరికి సౌల్స్ కనిపిస్తుంటాయి, ఆత్మలు కనిపిస్తుంటాయి. కుక్కలకు, పిల్లులకు రోజు కనిపిస్తాయి. దౌర్భాగ్యం ఏంటంటే అవి మాట్లాడలేవు, అరుస్తుంటాయి ఊక పిచ్చి పిచ్చిగా. మనం అర్థం చేసుకోవాలి వాటి అరుపులని. నీకు ఆత్మను చూడాలనుందా? చూడాలనుందా? ఒక సాధన ఉంటుంది అమ్మవారి, శ్మశానకాలి సాధన. యోగ్యుడైన గురువుని ఆశ్రయించి ఆ సాధన తీసుకున్నామంటే 61 రోజులు చేస్తే నీతోనికి వచ్చి మాట్లాడతాయి. మాట్లాడిన తర్వాత కంట్రోల్ కూడా చేయగలగాలి. మరి ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడగనికనే తడబడుతున్నావు నువ్వు. ఆత్మ ఎంత భీకరంగా ఉంటుందో. అది ఆత్మలు కనబడతాయా, ఆత్మలు ఉన్నాయా నా క్వశ్చనే పిచ్చి క్వశ్చన్. ఆత్మ లేకపోతే మనం ఎక్కడి నుంచి ఉన్నాం ఇంతమందిని? ఆత్మ లేని వాళ్ళు కావాలనుకుంటే హాస్పిటల్లో మార్చరీకి వెళ్ళండి, శ్మశానాలకు వెళ్ళండి. కాశీలో మణికర్ణిక ఘాట్ దగ్గర ఉండి రోజుకి ఎంతోమంది వస్తారు. వాళ్ళలో ఆత్మ లేదు, మనలో ఉంది. ఉన్నవాళ్ళు, ఆత్మ ఉన్నవాళ్ళు ఆత్మ లేని వాళ్ళని చూస్తాం. ఆత్మ లేనివాడు ఎవరిని చూడడు. రుద్రాక్ష ధరిస్తారంటారు కదా, దానివల్ల లాభాలు ఏంటి గురుగారు? రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి తరంగాలు ఏంటంటే, ఈ జగతిలో శివుడి యొక్క కేంద్రకంగా వచ్చే ఎనర్జీస్ అంతా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఒకే ఐటమ్ ఉంది, అది రుద్రాక్ష. శివుని తరపు నుంచి, అంటే శివుడు ఉండే పొజిషన్ ఏదైతే ఉందో, కైలాసం అంటాం కదా, శివ చైతన్య తరంగాలను రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఒక రుద్రాక్షలోనే ఉన్నది. శివతత్వం దేనికి ఉపయోగపడునో తెలుసునా? ఆత్మ సంరక్షణ, నీ యొక్క సౌల్ యొక్క సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. రుద్రాక్ష ధరించిన వాళ్లకు 99% హార్ట్ అటాకులు రావు, గుండె పేలిపోదు, గుండె బద్దలవ్వదు, గట్టిగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి వైజ్ఞానిక మూలాలను అనుసరించి, టెక్నాలజీని అనుసరించి బీపీ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, పల్స్ రేట్ కానీ కంట్రోల్లో ఉంటాయి. రెండవది ఆలోచన నియంత్రణను పొందుతాడు, మానసిక ప్రశాంతత. దేన్ని ఎలా వాడాలో అలా వాడుతాడు, దేన్ని ఎలా పరిగణించాలో అలా పరిగణిస్తాడు, తనను తాను నియంత్రించుకుంటాడు, సమాజాన్ని నియంత్రిస్తాడు. అందుకే రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం, శాంత స్వాభావికం, అలవరుతుంది. ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధరించాలి. రుద్రాక్ష ధరించాలనుకున్న వాళ్ళు మద్యం సేవించకూడదు, మాంసభక్షణ చేయకూడదు. ఒకవేళ మూత్ర విసర్జన చేసిన నీళ్లతో శిరప్రోక్షణ చేసుకోవాలి, మల విసర్జన చేస్తే స్నానం చేసుకోవాలి. ఎందుకోసం అంటే రుద్రాక్ష నీ శరీరం మీద ఉందనుకోండి, ప్యూర్ రుద్రాక్ష అది నీ శరీరమునందు ధరించిన తర్వాత, ఇప్పుడు ఈ సెకండ్లో ధరిస్తే 24 గంటల తర్వాత నీ యొక్క నాడీ కేంద్రకానికి దానికి ఒక కనెక్షన్ వస్తుంది, నీ శరీరంతో కనెక్ట్ అవుతుంది. అది నీ జీవ చైతన్య ఆరా సిస్టంతో అది ఏకమైపోతుంది, అది పనిచేయడం మొదలు పెడుతుంది. ఇటువంటి క్రియలకు పాల్పడ్డప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివిటీకి, దీని నుంచి వచ్చేటటువంటి పాజిటివిటీకి రియాక్షన్ అయిపోతుంది, డీకంపోజ్ ఏర్పడుతుంది. ఇటు మంచి జరగక అటు చెడు జరగక అగామ్య గోచరం అయిపోతుంది ఈ జన్మ. అందుకే ఇది ధరించిన వంటి ఇది తినకు, ఇది తాగకు, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండు,
అంత మంచిని పొందేటప్పుడు ఈ తుచ్చమైన వాటిని వదిలివేయడంలో సందేహం ఏమిటి చెప్పండి? అయితే స్వామి కొంతమంది ఏం చేస్తారంటే ఆ, మెడలోకి చేయించుకున్నారు అనుకోండి, చైన్ లాగాను, అంటే ఒక లాకెట్ లాగా చేయించుకున్నప్పుడు ఆహారం నాన్ వెజ్ తినేటప్పుడు కావచ్చు, ఇలా అంటే వాష్రూమ్స్ వెళ్ళేటప్పుడు కావచ్చు, అప్పుడు తీసివేస్తారు, మళ్ళీ శుభ్రత మళ్ళీ వేసుకుంటారు. అలా చేయొచ్చా అసలు? ఒకసారి రుద్రాక్ష వేసుకున్న తర్వాత తీయటం మళ్ళీ వేసుకోవటం అలాంటివి తీయడం శాస్త్ర ప్రమాణం కూడా రుద్రాక్ష తీయడం అనేది ఉన్నది. రాత్రి పడక గదిలో భార్యతో సంభోగ ధర్మంలో ఉన్నప్పుడు రుద్రాక్ష తీసి పెట్టాలని ఉన్నది. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసి పెట్టాలని ఉన్నది. ఈ 2 సందర్భాల్లోనే. మూడవది శ్మశాన వాటికకి వెళ్ళేటప్పుడు తీయాలని ఉన్నది. తక్కిన సమయాల్లో యజ్ఞోపవీతము కానీ రుద్రాక్ష కానీ పవిత్రమైన మంత్రపూరితమైన మాలలు, ఇప్పుడు ఈ గవ్వలు నాకు కంఠహారములు, ఈ గవ్వలు ఎప్పుడు నేను తీయను, ఉపమాలలు తీస్తూ ఉంటాను. ఇది నా కంఠహారం, ఇందులో నా మంత్రానుష్ఠాన శక్తి ఉన్నది. సాంప్రదాయకమైన నా పీఠ పరంపరను అనుసరించిన మాల, మంత్రమహీమాల, దీన్ని తీయను. అన్య సమయమునందు నాన్ వెజ్ తింటాడు తీస్తా తర్వాత కేసుకుంటా అంటే ఇది ఆడంబరం అవుతుంది, ఆటవికం అవుతుంది, కానీ సాంప్రదాయకం కాదు. నువ్వు ఆ పూటకు తీసి మళ్ళీ వేసుకున్నప్పుడు తిన్నది ఎక్కడ ఉంటుంది? కడుపులోనే ఉంటుంది కదా. దాని అవశేషాలు ఎక్కడ ఇముడుతాయి? నాడుల్లోనే ఇముడుతాయి కదా. దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ ఎక్కడ రిలీజ్ అవుతాయి? మనకు ప్రతి సెకండ్కి ప్రతి నిమిషానికి శరీరం నుంచి ఎంతో అంతర్భూతమైనటువంటి వాయువు విచ్ఛేదనలు జరుగుతూ ఉంటాయి. ఈ రోమాల పోటీ మన కంటికి కనిపించవు, దౌర్భాగ్యం. ఈ ఏసీ ఆఫ్ చేస్తే చెమట వస్తుంది చూడు, అప్పుడు కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి ఏదో వస్తుందని, ప్రవాహకం ఉందని. అట్లా వచ్చేటటువంటి ఎనర్జీకి ఈ రుద్రాక్ష నుంచి వచ్చే శక్తి తరంగానికి ఎదురవుతుంది, పడదు, పొంతన కుదరదు. అందుకే తినకూడదు. ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలా 100% తీసి ఉండాలి వేసుకునే కన్నా ఉండాలి ఆహార నియమాలు పాటించాలి, రుద్రాక్షలు కంపల్సరీ వేసుకుని. పాటించాలి. అట్ ద సేమ్ రిజల్ట్ తులసి మాల వల్ల కూడా వస్తుంది. తులసి మాల వల్ల కూడా సేమ్ రిజల్ట్, రుద్రాక్ష వల్ల కూడా సేమ్ రిజల్ట్. ఈ రెండింటికన్నా 1,000,000 రెట్లు రిజల్ట్ ఈ గవ్వ వల్ల వస్తుంది. దీనివల్ల ఇంకా అద్భుతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. అసలు మానవుడు తన మేధస్సుతో తన యొక్క జ్ఞానంతో కొలవలేని ఎనర్జీస్ దీనివల్ల వస్తాయి. ఇది మా తపస్సులో నేను 6 నెలలు తపస్సు చేసి తెలుసుకున్నాను, ధరించాను. నిజంగా ఈ మధ్య చేతబడి అదే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి అంటున్నారు, నిజంగా ఉన్నాయా? ఇది ఒక డిఫరెంట్ టైప్ బాణామతి, చొల్లంగి, ఏదో టైప్స్ ఆఫ్ చేతబడులు అంటున్నారు, నిజంగా ఉన్నాయా? 100% ఉంది. అంటే ఇలా ఇప్పుడు ఒక మనిషిని ఏమంటారు, ఏదో వసం చేసుకోవాలనుకుంటారు, ఇంకోటి అదే మరుగు మందు ఇలాంటి టాపిక్స్ అంటారు, నిజంగా వర్కౌట్ అవుతాయా? కెమికల్ రియాక్షన్ అది. ఇప్పుడు డాక్టర్లు కూడా వేరే ఏదైనా ఇయ్యాలని డ్రగ్ మనకి ఇస్తే మనకు రియాక్షన్ అవుతలేదా? అట్ ద సేమ్ పసురులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనిషిని ఆరోగ్యవంతంగా చేయొచ్చు, అనారోగ్యంగా చేయొచ్చు, మరణం కూడా చేయొచ్చు. ఇప్పుడు పుట్టినవి కాదు కదా, అనాది కాలంగా అప్పుడు పాతకాలం నుంచి వచ్చినవి ఇవి. ఇప్పుడు గోళీలు మందులు ఇవి ఉన్నాయి ఈ వల్ల, అప్పుడు అవి లేవు. పసర్లతోనే ఏదైనా చేసేవాళ్ళు కదా, అప్పుడు మరుగు మందులు మరల మందులు అప్పటి నుండి ఉన్నాయి. ఇవి చేతబడులు అంటారా? చేతబడులు ఉన్నాయి, అవి పనిచేస్తాయి, చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చేయవచ్చు, చేయించవచ్చు అనేక రకాలుగా. లేవు అనడానికి ఆప్షన్ ఏముంది చెప్పు? చేతబడులు లేవు అనడానికి ఆప్షన్ ఏముంది చెప్పు? ఉంది అనడానికి 1,000,000 ప్రమాణాలు చూపిస్తాను నేనే సాక్ష్యం దానికి. యాజ్ ఏ సన్యాసిగా, ఒక స్పిరిచువల్ గురువుగా మేము మంచిని ఎంత శోధిస్తామో చెడును కూడా అంతే శోధించాలి. డాక్టర్ కావాలంటే ఫస్ట్ వైద్యం తెలవాలి, వైద్యం తెలవాలంటే ఔషధం తెలవాలి, ఔషధం తెలియాలంటే ధైర్యం తెలియాలి, ధైర్యం తెలియాలంటే ఆయన అన్నిటికీ దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? కోసేటప్పుడు ఇది బాడీ కదా ఎట్లా కోత అనుకుంటే ఆయన డాక్టర్ కాడు కదా. నేను సన్యాస ధర్మంలో రాకన్నా ముందే ఎన్నో శాస్త్రాలను శోధించాను నేను. ఎన్ని తంత్రశాస్త్రాలు లేవు మనకు? ఎన్నో ఉన్నాయి. సిద్ధనాగార్జున తంత్రంలో చాలా క్లియర్గా ఉన్నది. ఈజీగా చేయొచ్చు, చేతబడి, పెద్ద కష్టమేం కాదు. కానీ అది చెడు కదండి, ఇంకొకరు అవతలోనికి చెడు ఆశించడం అనేది ఎంత? ఇప్పుడు అమ్మ నేను ఒక మాట చెప్తాను. నీకు రుచిగా కావాలని చెప్పేసి 1 కేజీ చికెన్ తెచ్చుకుంటావు, దాన్ని కోసేవాడికి డబ్బు కావాలి. కోస్తున్న కోడి యొక్క ప్రాణం నీకు అర్థం కాదు, ఆయనకు అర్థం కాదు. ఆయనకు డబ్బు అవసరం, నీకు చికెన్ అవసరం. అది వ్యక్తిగతమైన స్వార్థం. ఈనాడు పుల్వామా దాడి చేసి అంతమంది సైనికులను చంపేశారు, వాళ్ళకేమొస్తుంది? వాళ్ళకి తెలియదా వాళ్ళ మనసులని? అయ్యో ఎట్లా చంపుదామని వాళ్ళకి తెలియదా? కానీ జరిగింది. ఇది వ్యక్తిగతమైన స్వార్థం, వాళ్ళ యొక్క దురాభిప్రాయం, వాళ్ళ యొక్క దురాలోచన. చేసేవాళ్ళు చేస్తుంటారు, చేయించేవాళ్ళు చేయింపజేస్తుంటారు. బలయ్యే వాళ్ళకి నేనేం చెప్తానంటే, చేతబడి క్రియలకు గురి అయ్యే వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఏ ఇంట్లో అయితే రోజు ఉదయ సంధ్యలో దీపం వెలిగిస్తారో
ఏ ఇంట్లో అయితే రోజు సాయం సంధ్యలో దీపం పెడతారో, ఏ ఇంటి యజమాని వారానికి ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకుంటాడో ఆ ఇంటికి చేతబడు ఎక్కదు. సంకేతాలు ఏమైనా తెలుస్తాయండి? సంకేతాలంటే చూడమ్మా, ఎన్ని ఔషధాలు వాడినా ప్రభావం చూపనప్పుడు, మెడిసినల్ ప్రభావం మన బాడీ మీద పడనప్పుడు, డాక్టర్లు కూడా గ్యారంటీ ఇవ్వనప్పుడు, మేము మా వరకు ప్రయత్నం చేస్తున్నామండి ఇంకా బాగా అవ్వట్లేదు అన్నారనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్. కుటుంబంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు విజ్ఞానవంతులైనటువంటి గురువులను కలవాలి. విజ్ఞానవంతులు, శాస్త్ర అధ్యాయం మీద పట్టున్న వాళ్ళు, మంత్ర సామ్రాజ్యం మీద పట్టున్న వాళ్ళని కలవాలి. అయ్యా మాకు ఈ సంకేతాలు వస్తున్నాయి, ఇవి ఎందుకు సూచన? ఈయన అడిగినట్లు పితృదోషాల, ఆయన అడిగినట్టు చేతబడుల, ఇంకొక అతను అడిగినట్టు పెద్దలు చేసిన పాపకర్మముల, తను చేసుకున్న పాపకర్మముల. జ్ఞానవంతుడైన వాడు, మంచి నిష్ణాతుడు దాన్ని విశ్లేషిస్తాడు. జాతక పరిశీలన చేసి ఇది ఇందు మూలంగా వస్తున్నది, నువ్వు ఇలా ఉండు, అంతే, తీరిపోతుంది. ఇంకా లేదనుకో, అవతలి వాడు స్వార్థపరుడైతే నిన్ను వాడుకుంటాడు తప్పిస్తే నీ సమస్యను వాడుకోడు. అర్థమవుతుందా? ఇప్పుడు జరుగుతున్నది అదే. అలా జరగడం బట్టే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మాలాంటి వాళ్ళని, ఏమీ లాభం అయ్యా మీ నుంచి సమాజంకి అంటున్నారు. డైరెక్ట్ లైవ్లో మమ్మల్ని, మీ నుండి ఏం లాభం సమాజంకి అంటున్నారు. మేము చెప్పడం బట్టే కదా ఈరోజు పుష్కరాలు వస్తున్నాయని మీకు తెలుస్తున్నది. మేము చెప్పడం బట్టే కదా ఈరోజు మీకు గడియారం ఉన్నది. మేము చెప్పబట్టే కదా ఈరోజు మీకు క్యాలెండర్ ఉన్నది. మేము చెప్పడం బట్టే కదా మీకు గ్రహణాలు తెలుస్తున్నాయి. ఒకవేళ మా వల్ల మీకు లాభం లేదనుకుంటే ప్రపంచంలో ఉన్న ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా డిస్ట్రాయిడ్ చేయండి, నిత్య నూతనంగా ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేయండి, ఒక పంచాంగ రచన చేయండి, చేయండి చూద్దాం. మీకున్న మోడర్న్ సైన్స్ని అనుసరించి చేయండి. ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మన వేద విజ్ఞానాన్ని అనుసరించే రీసెర్చ్ చేస్తున్నారు. ప్రపంచానికి ఒక సందేశం ఇస్తాను నేను. పాశ్చాత్యులు ఈ దేశం మీదకి రాకన్నా ముందు విదేశాలలో ఏ ఒక్క ఆవిష్కరణ జరిగిందా? విదేశీయులు ఈ దేశం మీదకి రాకన్నా ముందు విదేశాలలో ఒక్క ఆవిష్కరణ జరిగిందా? తిరగలి కూడా లేదా ఆ దేశాల్లో, పిండి రుబ్బుకునే తిరగలి కూడా లేదా ఆ దేశాల్లో, తెలుసా? ఈ దేశం మీదకి వచ్చి ఇక్కడున్న కళాఖండములను, ఇక్కడున్న ధర్మశాస్త్రాలను, వేద విజ్ఞానాన్ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసుకొని అన్ని ఆవిష్కరణలు చేశారు. ఇక్కడెందుకు కాలేదు గురూజీ అంటే, ఇక్కడ దౌర్భాగ్యాలు చాలా ఉన్నాయి. 500 సంవత్సరాలు సుదీర్ఘంగా ఏడ్చినటువంటి మాలాంటి తాపసుల యొక్క ఆవేదనకు నిదర్శనంగా అయోధ్యలో రామాలయం కట్టించిన పుణ్యాత్మను ఓడగొట్టారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు. ఇటువంటి దౌర్భాగ్యులు ఉన్నంత వరకు ఇక్కడ ఏ ఆవిష్కరణలు జరగవు, ఉన్నవే కూలగొట్టేస్తారు. ఇంకా అర్థమవుతుందా? అది సాధువుల వల్ల ఈ దేశానికి ఏ లాభం లేకపోవచ్చు, ఒక లాభం ఉన్నది. మానవుని పరివర్తనలోకి తీసుకొచ్చేది మేమే. నేను సన్యాసిని అయిన తర్వాత ఎంతోమందిని వ్యసన విముక్తుల్ని చేశాను, ఎంతోమందిని ఆల్కహాల్ నుంచి దూరం తీసుకొచ్చాను, ఎంతోమందిని ధర్మం వైపు నడిపిస్తున్నాను, జ్ఞానం వైపు నడిపిస్తున్నాను. నడవని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు మా పీఠానికి ఎంతోమంది వచ్చి అమ్మ, నన్ను చాలామంది అమ్మ అంటారు, అమ్మవారిలాగా అంటారు, స్వామీజీ కూడా అంటారు, గురూజీ కూడా అంటారు. మా ఆయన మద్యంకి బానిసై రోజు వచ్చి తాగి నన్ను కొట్లో కొడుతున్నాడు అంట. ఇప్పుడు ఎవరు బాగా చేయాలి ఆయనని? వైద్య రంగంలో మద్యం బంద్ చేయడానికి ఏ ఔషధాలు లేవు, ట్రీట్మెంట్ లేదు. మాకున్న స్పిరిచువల్ ఎనర్జీ నుంచి వాళ్ళని అవాయిడ్ చేసి బయటికి తీసుకొస్తాం. చాలామందిని తెచ్చాం. మాలాంటి వాళ్ళం ఉన్నాము కాబట్టి అక్కడక్కడ ఇంకొంతవరకు మంచి ఉందేమో అనుకుంటాను. తాయితులు సంథింగ్ అది కట్టుకుంటారు కదా, వాటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? మొదట తాయిత్తు నిర్మాణం చేసే విజ్ఞానం ఉండాలి. ఏదో ఇప్పుడు ఏదో కట్టేస్తున్నారంటే నేనేం చేయలేను దానికి. తాయిత్తు నిర్మాణం వెనకాల మనకు మంచి క్లారిటీ ఉన్నది. తాయిత్తు ప్యూర్ కాపర్ దై ఉండాలి, సిల్వర్ దై ఉండాలి, పసిఫిక్ ఆఫ్ మెటలైజేషన్తో కూడి ఉండాలి. ధాతు శాస్త్రాన్ని అనుసరించి తాయిత్తు నిర్మాణం కావాలి. అందులో నిక్షిప్తం చేసే మంత్రం కరెక్ట్ ఉండాలి. మంత్రంతో పాటు దానికి ఒక పొటెన్షియల్ ఎనర్జీని ఇచ్చేటటువంటి ఔషధాలు వేయాలి, వేర్లు, కొన్ని మూలికలు, కొన్ని పసర్లు వేసి నిర్బంధనం చేసి దాన్ని అభిమంత్రం చేసి కడితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకు పనిచేయదు? అయ్యో, ప్రాణం లేని రాళ్ళే మనకు పనికొస్తున్నప్పుడు అదెందుకు పనిచేయదు? దాని నిర్మాణ శైలి తెలవాలి. ఇప్పుడు ఒక యంత్రము కానీ ఒక మూలిక కానీ కట్టాననుకో, నువ్వు స్నానం చేసేటప్పుడు అది నాని తొందరగా పాడైపోతుంది. గాలి తగిలి, ఎండ తగిలి, ఎవరైనా చూడడం వలన.
వాటికొక నిర్బంధనము, వాటి యొక్క దాపుకము, వాటి కనుమరుగు చేసే కోణంలోనే ఒక దాంట్లో పెట్టి ఫిల్ చేస్తారు. దాన్ని ఫిల్ చేసి దాన్ని క్యాప్ పెడతాడు. కొన్ని రోజులు అది నీతో ఉండాలని, నీ ఆరా సిస్టమ్ అంతా కూడా ప్యూరిఫైడ్ చేసి నీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా గుంజేసిన తర్వాత ఆటోమేటిక్గా తాయిత్తు ఎగిరిపోతుంది. నీకు తెలియకుండా నీడను ఉసిపడుతుంది. అది తాయిత్తు చాలా పరమం, చాలా పవిత్రం. దాంట్లో చాలా వైజ్ఞానికమైన మూలం ఉన్నది. ఇప్పుడు తాయిత్తు అంటేనే భయపడతారు. వామ్మో తాయిత్తులా. గురుగారు, ఇప్పుడు దెయ్యాలు భూతాలని సైకియాట్రిస్ట్ ఒకలాగా చూస్తారు, ఈ గురువులు మీలాంటి వారు ఇంకొక కోణంలో చూస్తారు. ఎందుకు అలాగా? సైకలాజికల్ సబ్జెక్ట్ అనేది ఏదంటే మానసిక శాస్త్రం, అది మైండ్ రీడింగ్. అది వాళ్ళు కేవలం ఒక పుస్తక పటిమతో వాళ్ళు అయి ఉంటారు. అతను ఒక పుస్తక పటిమతో ఒక అధ్యయనపూర్వకంగా ఆయన ఆ స్థితికి వచ్చి ఉంటాడు. మేము పుస్తక పటిమ చేస్తాం, సాధన చేస్తాం, ధ్యానం చేస్తాం. మేము నేచర్తో కనెక్టివిటీ తీసుకుంటాం. ఫస్ట్ ప్రకృతికి అనుసంధానంగా మా జీవన విధానాలను మార్చుకుంటాం, దానికి అనుగుణంగా బ్రతుకుతాం. అప్పుడు పంచభూతాలు మాలో ఉంటాయి, మేము పంచభూతాల్లో ఉంటాం. పంచభూతాత్మకమైనదే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు అన్నీ కూడా, మనము కూడా, జీవరాశులన్నీ కూడా. అన్నప్పుడు మా పట్టు ఎక్కువ ఉంటుందా, వాళ్ళ పట్టు ఎక్కువ ఉంటుందా? ఎంతోమంది వస్తారు మన పీఠానికి, మానసిక పరివర్తనం సరిగా లేని వాళ్ళు చాలామంది వస్తారు మనతోనికి. మేము ఆల్రెడీ సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా చేయించామండి, మేము డాక్టర్లను సంపాదించామండి అని రిపోర్ట్లో సహా వస్తారు మాతోనికి. అంటే ఒక సాధువు యొక్క హీలింగ్ పవర్ ఎలా ఉంటుందంటే ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది. ఆయన టచ్ అనేది ఎలా ఉంటుందంటే ఆయన హీలింగ్ పవర్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆయన కరెక్ట్ సాధువు అయితే, ఆయన పరిపూర్ణమైన నిష్ణాతుడైతే, ఆడంబరమైన సాధువు అయితే, ఇప్పుడు ఆయన సాధువు ముడితే ఏం కాలేదు కదంటే నేనేం చేయలేను దానికి. బోర్డులో కరెంట్ ఉందంటే ఏలు పెడితే షాక్ కొడుతుంది, లేకపోతే ఆ స్పిరిచువల్ పవర్ ఉండాలి ఆయన లోపల, ఆ ధ్యాన శక్తి ఉండాలి, ఆ యోగ శక్తి ఉండాలి, ఆ మంత్రశక్తి ఉండాలి, ఆ తపస్సు ఉంటే అద్భుతాలు జరుగుతాయి. గురుగారు, ఒక చిన్న సందేహం అండి. మీ చేతి వేళ్ళు గమనించాను, ఉంగరాలు అంటే వెండి అలాగే కాపర్ తోటే ఉన్నాయి, బంగారం ఎక్కడ ధరించలేదు మీరు, కానీ అవి కూడా చాలా ప్రత్యేకంగా కనపడుతున్నాయి, బొట్టన వేలికి పెట్టుకున్నారు. ఏమిటండి విశేషం? అంటే మేము కొన్ని తాంత్రికమైన ప్రక్రియలు చేస్తూ ఉంటాం. తాంత్రికంలో జపం చేయడానికి ఒక అనుష్ఠాన పద్ధతి ఉన్నది. చూపుడు వేలి మీద జపం చేస్తే ఒక రిజల్ట్, మధ్య వేలి మీద, అనామిక వేలి మీద, చిటికన వేలి మీద. ఈ చిటికన వేలుకున్నటువంటి ఈ ఉంగరము ఒక విధమైన మంత్ర దిగ్బంధనం అయి ఉన్నది. మనకి ఎండిలో ఉండేటటువంటి, సిల్వర్లో ఉండేటటువంటి సహజ శక్తి, ఎండిలో ఉండేటటువంటి ధాతు పుష్టి వేరే మెటల్స్లో లేదు. ఎండి వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పురుషులకైతే చాలా, మహిళలకు వాళ్ళకు వచ్చేటటువంటి గుప్త రోగాలు ఏవి కూడా రావు వెండి పే మీద ఉంటే. అంటే సర్వసామాన్యంగా వీటి ధరించడం వలన ఎన్నో నెగిటివిటీస్ పోతూ ఉంటాయి. అవి ధరించని వాళ్ళు మళ్ళీ ఆ నెగిటివిటీస్ పోగొట్టుకోవడానికి హాస్పిటల్ వెళ్ళాలి, ఆ గోళీలు మింగాలి, మందులు మింగాలి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ రావడం, మళ్ళీ ఇంకోటి జరగడం. మేము చేసేటటువంటి తాంత్రిక ప్రక్రియలు ఇవి మాకు సపోర్ట్ చేస్తాయి బాగా. మా శరీరాన్ని స్వస్థత పరుస్తూ మమ్మల్ని ఎప్పటికెప్పుడు జాగృతం చేసుకోవడానికి తోడ్పడుతూ ఉంటాయి, మంత్రయుక్తమై ఉంటాయి. ఈ బొటన వేలికి ఎందుకు పెట్టుకున్నామంటే యోని ముద్ర వేసేటప్పుడు మాకు మంత్ర ప్రేరేపకంలో పనిచేస్తావు అవి. ఈ నాడి మీద ఈ సిల్వర్ ఆడడం వల్ల గుండె యొక్క ఉభయ కోశములు ఎప్పుడు కూడా జాగృతమై ఉంటాయి. ధ్యానం చేసేటప్పుడు మాకు తొందరగా సమాధి స్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బొటన వేలుకు సిల్వర్ పెట్టుకుంటే హార్ట్కు సంబంధించిన డిసీజ్ రావు, బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు పరివర్తన వైపు వెళ్తూ ఉంటుంది. మైండ్లో కూడా కణాల యొక్క శక్తి, ఆ మైండ్ యొక్క సెట్టింగ్ కూడా యాక్టివేట్గా ఉంటుంది ఎప్పటికెప్పుడు. ఈ వేలుకు ఉండేటటువంటి పవర్ అటువంటిది. బొటన వేలు, ఇది ఒక్క వేలు, ఇక్కడ ఉండేటువంటి ఈ నర్వ్ యొక్క సిస్టమ్ అనేది కూడా మన శరీరంలో ప్రత్యేకమైన గ్రంథులకు కనెక్టివిటీ అయి ఉంటుంది. గుండెకు కానీ, లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, ఐ ఫంక్షన్స్ కానీ అట్లా. సో అందుకే ఇవి ఇక్కడ ఉండడము వైజ్ఞానికంగా, సాంకేతికంగా, మనకు సైన్స్ ప్రకారం కూడా ఇవి లాభమే. మేము చేసే స్పిరిచువల్ ఎనర్జీ కూడా మాకు బూస్ట్ చేస్తుంటాయి బాగా. మా ఆశ్రమ ధర్మాలు, మా అండర్స్టాండింగ్ మాకు ఉన్నప్పటికీ వైజ్ఞానికంగా కూడా మాకు ఎంతో రక్షణగా ఉపయోగపడతాయి. ఇంకా కాళ్ళకు కూడా బేడీలు ఉంటాయి మాకు. ఇవి బేడీలు అంటే యోగ మార్గంలో ఉన్న ప్రతి సాధువుకు బేడీ ఉంటుంది. ఒకటే వేసుకుంటారు. ఇప్పుడు సద్గురు ఉన్నాడు, ఈషా ఫౌండేషన్, ఆయనకు ఒకటే ఉంటుంది. ఇంకొంతమంది ప్రముఖ స్వామీజీలు ఉంటారు, వాళ్ళు 2 వేసుకుంటారు. అమ్మవారి పరంపరకు సంబంధించిన వాళ్ళు శక్తి ధర్మాన్ని అనుసరించి బేడీల సంఖ్య పెరుగుతూ ఉంటుంది.
ఇక్కడ 3 ఇక్కడ 3 ఉన్నాయి. ఇవి హరిషడ్ వర్గ సంకేతంగా నేను ధరించాను. 6 వర్గాలకు అతీతమైన ధర్మం నాకు దక్కాలని వాటిని మంత్ర దిగ్బంధనం చేసి వేసుకున్నాను. ఇప్పుడు చేతుకున్నాయి, ఇక్కడ 2 ఇక్కడ 2. ఇవి చతుర్విధ పురుషార్థ ధర్మాలను సూచిస్తాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంకేతిక భావం మమ్మల్ని ప్రేరేపిస్తుంటాయి. మాతో ఉన్నాయంటే దీన్ని చూసినప్పుడల్లా నా ధర్మం నాకు గుర్తుకొస్తుంది. ఇవి ఎందుకు వేసుకున్నానంటే ఈ పని చేయకూడదు కాబట్టి అవి వేసుకున్నాను, అది చెయ్యకూడదు. ఇక్కడ సిల్వర్ ఆడడం వల్ల కూడా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ భాగంలో కాళ్ళకు సిల్వర్ ఉండడం ఎంతో లాభం. ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి బెనిఫిట్స్ అండ్ వైజ్ఞానికమైన మూలము, తాంత్రికమైన బెనిఫిట్ చాలా ఉన్నాయి. అయితే ధ్యానం చేసేటప్పుడు, ప్రత్యేకించి మెడిటేషన్కి వెళ్ళేటప్పుడు మెటల్ ఏవి కూడా ఉండొద్దు శరీరం మీద అని చెప్తారు కదండి. అది వాళ్ళకు తెలిసినటువంటి నియమావళి, వాళ్ళ యొక్క అనుభవం. ఉండొచ్చా అలా అసలు? అంటే బంగారం కానీ వెండి కానీ ఉంటే ఆ కాలం ఋషులకు కుండలాలు ఉండేవి. మరి కుండలాలు దేంతో వేసుకుంటారు? ఆ కాలం ఋషులకు కంఠహారం ఉండేది, దేంతో వేసుకునేవాళ్ళు? ఆ కాలం ఋషులకు కూడా బేడి ఉండేది ఎడమ కాలుకి. చాలా మంది ఋషులకు ఉన్నాయి బేడీలు. చాలా మంది ఋషిపత్నులు ఋషికన్యలు కూడా ధ్యానం చేశారు. వాళ్ళకు కూడా సహజమైన అలంకారాలు ఉంటాయి. షోడశ అలంకారములు ఉంటేనే పరిపూర్ణమైన ముత్తైదువ, పరిపూర్ణమైన స్త్రీ ధర్మం. 16 అలంకార ప్రాయములు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ సతీ అనసూయ, రేణుక ఎల్లమ్మ, గార్గి, లోపాముద్ర వీళ్ళందరూ కూడా అలంకార ప్రాయుక్తంగానే ధ్యానం చేశారు. వేదాంత సంవాదం చేశారు వాళ్ళందరూ. ఒక తుచ్చమైన మెటల్ ధ్యానంకి అడ్డం పడుతుంది అనుకోవడం అవివేకం. దీని యొక్క ప్రేరేపకం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి చేతగాక వాళ్ళు అట్లా చెప్పి ఉంటారు. మై ఒపీనియన్. వీటిని ధరించడం వల్ల ఎన్నో ఎనర్జీస్ రిసీవ్ అవుతాయి. సో వాటిని కంట్రోల్ చేయడానికి కాక చాలా మంది వాటిని విడిచిపెట్టి సర్వసామాన్యంగా ఉండమంటుంటారేమో. కానీ ధరించవచ్చు 100%. ఈజీగా తేరగ్గా మనకు లాభాలు వస్తున్నాయి కదమ్మా. ఊక పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనకు. చర్మ రోగాలు రావు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవ్వదు, యూరినల్ ఇన్ఫెక్షన్ అవ్వదు, థైరాయిడ్ ప్రాబ్లం రాదు, కఫం సమస్య రాదు, వాత పిత్త కఫ 3 దోషాలు మనకు రావు. ప్యూర్ కాపర్, ప్యూర్ సిల్వర్. ఇంకొక విజ్ఞానం చెప్పనా, ఏ వంకతోనైనా బంగారు మెడలో ఉన్నా, చేతికున్నా, చెవిలో ఉన్నా, ముక్కులో ఉన్నా, ఏ వంకతో సిల్వర్ పే మీద ఉన్నా ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది, ఆయు ప్రమాణం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే బంగారుకు నేచర్ నుంచి ఆయుష్కు సంబంధించినటువంటి కనెక్షన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. బంగారం ఎంత మేలిమో, బంగారం ఎంత తేజస్సో మన శరీరంలో కూడా అంత సూక్ష్మత్మ శక్తిని ప్రవేశింపజేస్తుంది. అది డైరెక్ట్ సౌల్కు కనెక్ట్ అవుతుంది బంగారు. అందుకే స్త్రీలు ఏ వంకతోనైనా మంగళసూత్రం ధరిస్తారు కాబట్టి స్త్రీలు ఎక్కువ బతుకుతారు, పురుషులు తొందరగా గుటుక్కుమంటారు. మా తాత చనిపోయిన 20 సంవత్సరాలకు మా అవ్వ చనిపోయింది. అంటే మీరు మంగళసూత్ర రూపము, ముక్కు పుడక, కమ్మలు ఏదో ఒక వంకతో బంగారు వేసుకుంటారు కదా. ఆయు ప్రమాణం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కంపల్సరీ బంగారు పే మీద ఉండాలి. పంచలోహాలన్నీ కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక వంకతో మన శరీరం మీద ఉండాలన్నదే మన శారీరక నిర్మాణం. నవరత్నాలు, పంచలోహాలు మన పే మీద ఉండాలి. అదేదో అలంకృతంగా వేసుకునిలేరు అప్పుడు దేవతల కిరీటాల్లో, కుండలాల్లో, హారాల్లో, మనుల్లో. అవన్నీ మన బాడీ యొక్క సిస్టమ్ని బట్టి, మన సెట్టింగ్ని బట్టి పెట్టారు. 30,000 40,000 హాస్పిటల్లో పోయాల్సిన పని లేదు. సంపాదించిన శాలరీ మనం డిపాజిట్ చేసుకోవచ్చు, పుష్టిగా తినొచ్చు, ఇంకా లగ్జరీస్ లైఫ్ గడపవచ్చు. అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఫీజులు కట్టి మాత్రలు మింగి సైడ్ ఎఫెక్ట్ వచ్చి లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి మళ్ళీ డయాలసిస్ చేసుకోవడం. నేను చాలామంది నా దగ్గరకు వస్తే వేద విజ్ఞానం ప్రకారంగానే వాళ్ళకు మెటల్స్ సలహా ఇస్తుంటాను, రత్నాలు ప్రొవైడ్ చేస్తుంటాను, రుద్రాక్షలు ఇస్తుంటాను, తాయెత్తులు కూడా ఇస్తుంటాను, యంత్రలిఖితం చేసి ఇస్తాను. ఇవి మూఢనమ్మకాలు, వీటిని నమ్మకూడదు అంటుంటారు చాలామంది. ఇవి మూఢనమ్మకాలు అయితే క్రిస్టల్ థెరపీ అనేది ఒకటి ఉన్నది. క్రిస్టల్ థెరపీ, ఆ క్రిస్టల్ థెరపీకి ఈ రత్నశాస్త్రానికి ఎందుకు కనెక్షన్ ఉన్నది? మెటలైజేషన్కి సంబంధించిన గ్రానైటిక్ ఎనర్జీ సీక్వెన్సెస్ అని ఒక సబ్జెక్ట్ ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈనాడు సిమ్ కార్డులో బంగారు ఎందుకు వాడుతున్నారు? ఏ లోహం, ఇనుము వాడొచ్చు కదా, లేకపోతే కంచు వాడొచ్చు కదా, కాపర్ వాడొచ్చు కదా. సిమ్ కార్డులో బంగారు లేకపోతే సిమ్ కార్డు పనిచేయదు. శాటిలైట్లో కూడా బంగారు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దానికి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుంది. 100%.
చాలా సంతోషం గురుగారు. ఎన్నో సందేహాలు ఇంకా చాలా ఉంటాయి. సమయాభావం వల్ల ఇక్కడితో ముగించవలసి వస్తుంది. ఖచ్చితంగా ఆశ్రమానికి రావాలని కోరుకుంటున్నాం. అమ్మ అనుగ్రహం ఉంటే, ఆవిడ ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తాను. చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. ఇలాగే ప్రశ్నించేవాడు జ్ఞాని, చెప్పేవాడు జ్ఞాని కాదు. ఇది తర్కశాస్త్రంలో మనకున్నది, మన హిందూయిజంలో. ప్రశ్న వేసేవాడు జ్ఞాని, చెప్పేవాడు కాదు. ఈయన సంవాదకుడు, అడిగేవాడు ఉదాత్త బ్రహ్మ. ప్రశ్న వల్లనే సమాజం చాలా పరివర్తనం వైపు వస్తుంది. ఇంకా మంచి ప్రశ్నలు రాయండి, మళ్ళీ టైం ఇస్తాను, నేను మళ్ళీ వస్తాను. చాలా సంతోషం అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. అందరికీ థ్యాంక్స్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.